మొత్తం మీద ఇక్కడ ఏది పంటకు సంబంధించి వరికి సంబంధించి 117 రూపాయలు పెంచుతూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకొస్తాం, ఎక్కడ కూడా కరెంటు కోతలు లేకుండా చూస్తాం, 100% ప్రజలకు రైతులకు మంచి చేసేటువంటి పని చేస్తామని చెప్పేసి అక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక జర్నలిస్టులకు సంబంధించి గత ప్రభుత్వం 100% మోసం చేసింది, ఇల్లు ఇస్తా అని చెప్పేసింది, డబుల్ బెడ్రూమ్ అన్నది, ఆ తర్వాత ట్రిపుల్ బెడ్రూమ్ అన్నది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ రకరకాల మాటలు చెప్పి మోసం చేసిండు. కాబట్టి ఈసారి 100% జర్నలిస్టులకు ఇల్లు అనేటువంటి నిర్మించి ఇస్తామని చెప్పేసి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ఇలా ఉంటే ఇక కేంద్రం నిర్వహించినటువంటి యూజీసీ నిర్వహించినటువంటి నెట్ను రద్దు చేస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. అవకతవకలు జరిగినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత కాకేసినటువంటి ఆగము, కాకేసినటువంటి కథ ఇక చాలా ఉన్నది. ఇంకా అవే కాకుండా ఇక చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. కల్తీ సారాకు 10 మంది బలి, మరో 20 మందికి సీరియస్. తమిళనాడులోని కల్లాకురిచిలో ఘటన జరిగింది. కల్తీ సారా తాగి 10 మంది దినసరి కూలీలు చనిపోయారు. 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. ఇక తమిళనాడులోని కల్లాకురిచి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణ పరిధిలోని కరుణాపురంలో కొంతమంది దినసరి కూలీలు సాయంత్రం సారా తాగారు. ఇంటికి వెళ్ళాక కొద్దిసేపటికి వారికి తల తిరగడం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి కల్లాకుర్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పాపం 10 మంది చనిపోయినారంట కల్తీ సారాకి. ఇప్పుడు కూడా కల్తీ సారా ఏందో మరి కథ ఏందో. ఇక ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత వర్షం. ఇక అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి చెందినరు. ఢిల్లీలో హీట్ వేవ్స్ అంటే వడగాల్పులు. 2 రోజుల్లో 20 మంది బలైపోయినరు. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అసలు యాక్చువల్గా ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎండ ఉండేది ఎక్కువ, ఉత్తర భారతదేశంలో చాలా చల్లగా ఉండేది. అయితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో వడగాల్పులు, తర్వాత తీవ్రమైనటువంటి ఎండ ఉంటా ఉంది. దక్షిణ భారతదేశంలో కొంతవరకు చల్లబడ్డది. అయితే మొత్తం కూడా అంటే ప్రకృతికి విరుద్ధంగా పరిణామాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరి ఎక్కడికి దారితీస్తాయి? గ్లోబల్ వార్మింగ్ వల్ల. అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం వల్ల, వాయు కాలుష్యం, భూ కాలుష్యం, తర్వాత జల కాలుష్యం వల్ల ఇవన్నీ కూడా విపత్కర పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కాబట్టి భూమిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత చెట్లను అంటే మొక్కలు పెట్టి తర్వాత చెట్లను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇటు నీటి కాలుష్యం జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. తర్వాత ఇక్కడ వాయు కాలుష్యం జరగకుండా ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి కానీ తర్వాత ఇక్కడ వాహనాల నుంచి వచ్చేటువంటి పొగలను కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ మొత్తం వచ్చేస్తూ ఉంది. విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్ రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్ లో 1400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఇక ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ధోరణి కారణంగా 2 వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఇక 500 నుంచి 1000 ఏళ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెప్తున్నారు. సుమారు 8,340 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించిందని తెలిపారు. ఇక దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది. మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసిందట. కాబట్టి మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ మొత్తం కూడా భూమి మండిపోతూ ఉంది. ఒకవైపు భారీ వర్షాలు వస్తున్నాయి, వరదలు అట్లనే వస్తున్నాయి, అక్కడ ఎండ కూడా తీవ్రత కూడా అట్లనే ఉంటుంది. మరి ఏందో పరిస్థితి అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతాయి ఇది కథ. అట్లా అంటుంటారు బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని. అయితే ఇక యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు. అవకతవకలు జరిగినట్లు తేలడంతో యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించినట్లు
సిబిఐ విచారణ జరిపించినట్లు వెల్లడించింది. ఇక జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షను 11 లక్షల మంది ఈ పరీక్ష రాసిరంట. అయితే ఆ ఎగ్జామ్ రద్దు చేసింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో గతంలో మొన్న నిర్వహించినటువంటి నీట్ కూడా ఇదే ఏజెన్సీ నిర్వహించింది. అందులో కూడా అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలు వచ్చినాయి. కానీ దాని గురించి మాట్లాడట్లేదు, దాని గురించి పక్కకు పెట్టేసింది. ఇప్పటికే అందులో 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిందంటే అవకతవకలు జరిగింది. మరి అవకతవకలు జరిగిన తర్వాత మరి రద్దు చేయాలిగా అంటే దానికి రద్దు చేస్తలేరు. మరి అందులో ఏముందో మతలబు తెలుసుకోవాలి. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం. నలంద వర్సిటీ దేశ సంస్కృతి వారసత్వానికి చిహ్నమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీహార్లోని రాజ్గిర్లో బుధవారం ఆయన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించారు. అసలు యాక్చువల్గా ప్రాచీన కాలంలో మొత్తం ప్రపంచ దేశాలకు అత్యుత్తమమైనటువంటి విద్యను అందించినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇటు నలంద అటు తక్షశిల. ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది. అది కూడా భారతదేశంలో అంతర్భాగంగా ఉండే నలంద ఈ విశ్వవిద్యాలయాలు ఒక గొప్ప అంటే భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రపీఠంగా నిలబెట్టినాయి. విద్యలో అన్ని రంగాలలో కూడా, అంటే ఇక్కడ వైద్యం కానీ, విద్యలో కానీ, తర్వాత సాంకేతిక పరిజ్ఞానంలో కానీ అన్నింటిలో కూడా గొప్పగా ఒక వెలుగొందినటువంటి విశ్వవిద్యాలయాలు అవి. వాటిని మళ్ళీ ఒకవేళ కొత్త క్యాంపస్ ప్రారంభించండు వాటిని పునర్వైభవం తీసుకొస్తామని చెప్పేసి ప్రధాని మోడీ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విశ్వవిద్యాలయాల గురించి చెప్పేటప్పుడు ఒక ఎవరు రైటర్ ఉంటారు, ఒక రచయిత ఏమని చెప్తాడంటే, ఒకసారి తురస్కుల దండయాత్ర జరుగుతుంది. ఎక్కడ ఈ నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలపైన. అంటే ఈ విశ్వవిద్యాలయాలపైన ప్రత్యేకంగా జరగదు. అయితే అక్కడ తురస్కుల దండయాత్ర కొనసాగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఒకరిద్దరున్న చోట, అంటే ఒక 6-7 గుర్రాలు వేసుకొని తర్వాత ఇక్కడ కత్తులు గిట్లా పట్టుకొని అట్లా వచ్చేస్తుంటారు అన్నట్టు. వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఒకరిద్దరు ఉన్నటువంటి చిన్న గుడిసె దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడ పారిపోవడం కనిపించిన తర్వాత దొరికినట్లుగా నరికి చంపేస్తారు. ఆ తర్వాత ఒక 3-4 గుడిసెలు ఉన్న దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా పారిపోవడం కనిపిస్తుంది. వాళ్ళను కూడా చంపేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత కొంచెం పెద్ద గూడానికి వెళ్తారు. ఆ గూడెంలో కూడా ప్రజలు అంతమంది ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పారిపోతారు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంకా ఇట్లా చేసుకుంటూ చివరికి ఒక పెద్ద గ్రామం, ఆ తర్వాత నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలకు వస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సాధువులుగా ఉన్నటువంటి విద్యార్థులు, అంటే కొందరు పారిపోతారు. ఇట్లా పారిపోతే అక్కడ ఉన్నటువంటి, అంటే ఆ 7 ఎవరైతే వచ్చిండ్రో ఆ తురస్కుల దండయాత్రలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామందిని దొరికినట్టుగా నరికి చంపేస్తారు. అయితే ఇది రాసినటువంటి, అంటే ఈ సంఘటనను అంటే చరిత్రలో రాసినటువంటి ఆ రచయితకు బాధ అనిపిస్తుంది. ఇంత గొప్ప అంటే భారతదేశం, తర్వాత కొంతమంది ఇట్లా అంటే పారిపోతూ ఉన్నారు, తర్వాత భయపడతా ఉన్నారు. ఈ భయపడడం అనేటువంటిది కొంతమందికి అట్లా ఉండకూడదు. అయితే వాళ్ళ వల్ల మొత్తం నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఏమంటాడంటే, ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ విద్యార్థులు అందరికీ కలిసి, అంటే ఆ 7 అంటే చాలా చిన్న విషయం, అది గుర్రాలపైన వచ్చినా కానీ వాళ్ళ చిన్న విషయం. ఆ 7 ఎవరైతే ఉంటారో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారి ఉఫ్ఫు అని గాలి ఊస్తే ఆ గాలిలో కొట్టుకుపోయారు నా కొడుకులు. కానీ వాళ్ళ చేయలేదు. తర్వాత ఇది కూడా కాకుండా జస్ట్ ఒకటి పోసి ఇట్లా కొట్టేస్తే ఆ వరదలో కూడా కొట్టుకుపోతుండే, కానీ అది కూడా చేయలేరు. తర్వాత ఉమ్మి ఇట్లా వేస్తే ఆ ఉమ్మి వరదలో కూడా కొట్టుకుపోతుండే. అంటే అంత పబ్లిక్ ఉన్నా కానీ, అంత మంది ఉన్నా కానీ ఇక్కడ వాళ్ళని అంటే నిలువరించలేకపోయినరు. కొంతవరకు ఇట్లా నష్టం జరిగింది అని చెప్పేసి ఆవేదనతో రాస్తాడనమాట. ఎందుకంటే చాలా అంటే అత్యద్భుతమైనటువంటి సంపద ఉంటుంది, అంటే పుస్తక భాండాగారం ఉంటుంది. తర్వాత గొప్ప గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు వేదాలలో అప్పుడు ఉంటాయి. వాటిని చాలా మటుకు తగలబెడతారు అప్పుడు. అయితే ఇదంతా కూడా ఘటనను గుర్తు చేసుకున్నటువంటి ఆ రచయిత రాస్తున్నప్పుడు ఈ ఆవేదనతోటి రాస్తాడు. కాబట్టి అంటే ఐక్యమత్యంగా ఉండడం అనేటువంటిది చాలా అవసరం. ఐక్యమత్యంగా ఉంటే ఎప్పుడైనా ఏదైనా సాధించగలుగుతాము. అయితే ఒకసారి చైనా 1962 అనుకుంటా, చైనా భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది. 1962 తర్వాత యుద్ధం ప్రకటిస్తుంది. యుద్ధం ప్రకటిస్తే అంటే ఇక్కడ ప్రధానిగా ఎవరు, జవహర్లాల్ నెహ్రూ మారిన తర్వాత ఆ తర్వాత ఎవరు ఆయన ఈయన వస్తారు, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా అయిన తర్వాత
అక్కడ చైనా యుద్ధం ప్రకటిస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రకటించినప్పుడు అంటే ఎందుకు యుద్ధం ప్రకటిస్తుంది అంటే అప్పటికి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆయన, ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి. ఏమని నిర్ణయం తీసుకుంటాడంటే ఇక్కడ సైన్యం ఏదైతే ఉందో సైన్యానికి ఎక్కువ ఖర్చు అవుతా ఉంది, మనం పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా ఇక్కడ ఏది పారిశ్రామిక రంగానికి ఇటు వ్యవసాయ రంగానికి రెండు రంగాలకు కూడా డబ్బులు కేటాయించాలంటే ఈ సైన్యానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది, తర్వాత ఈ తుపాకులు కానీ తర్వాత ఇవి కానీ తిండి కానీ ఇట్లా అయిపోతుంది, ఎట్లా అని చెప్పేసి సైన్యాన్ని తగ్గిద్దామని చెప్పేసి చాలా వరకు సైన్యాన్ని తగ్గిస్తారు. అప్పుడు తగ్గించేసిన తర్వాత అప్పుడు ఇది అదనుగా చూసుకున్నటువంటి చైనా భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తుంది. యుద్ధం ప్రకటిస్తే అప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడు ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో తర్వాత ఇక్కడ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని అప్పుడు ఆ యుద్ధం చేయిస్తే ఆటోమేటిక్గా చైనాని ఓడగొట్టేసి వస్తారు. అంటే కలిసి ఉంటే తర్వాత కలిసికట్టుగా ఉంటే తర్వాత బలంగా ఉంటే 100% దేన్నైనా సాధించగలగడానికి అది నిదర్శనం. కాబట్టి చారిత్రక అంశాలు చాలా విషయాలు చెప్తాయి. చరిత్ర చెప్పినటువంటి విషయాలు భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి. అంటే వర్తమానంలో ఉపయోగించి వాటిని భవిష్యత్తు నిర్మాణం కోసం అంటే వాటిని ఏది అన్వయించుకోవాల్సిన అవసరం ఉన్నది, వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం మాత్రం 100% ఉంటుంది. ఇక బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. బ్రిటన్ ఎన్నికల్లో ఓ బిజినెస్ మెన్ తనను పోలిన ఏఐ ఫోటోలతో పోటీలోకి దిగుతున్నారంట. అందుకు యూకే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందంట. అయితే చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి మాట్లాడకున్నా ఇక ఆయన వచ్చి బొమ్మ వచ్చి మాట్లాడుతుంది, ఇట్లా నడుస్తూ ఉందంట. ఇది ఎలా ఉంటే త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లం ఉండదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేదలు మధ్యతరగతి వాళ్లకు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలి, పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్, RRR నిర్మాణంతో మరింత అభివృద్ధి, ఏటా మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉప ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. 6.33 లక్షల కోట్ల రూపాయలతో వార్షిక రుణ ప్రణాళిక కూడా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు ఆర్థిక మంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు అందుబాటులో ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. అందులో ఆయన పాల్గొన్నాడు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తాం, 100% ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు. నిజంగా మరి జరిగితే బాగానే ఉంటుంది. కాకపోతే ఇప్పటికే కరెంటు పోతలేదు అని చెప్పేసి అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అక్కడక్కడ కొద్దిసేపు అట్లా కరెంటు పోతుంది. ఇది ఉంటే ఇక వరికి మద్దతు ధర 117 రూపాయలు పెంపు, క్వింటాల్ ధాన్యం ధర 2,300 రూపాయలు ఉండే, జొన్న ప్రతి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పి పెంపు అంటే కనీస మద్దతు ధరను పెంచుతూ అక్కడ కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న కేంద్ర సర్కార్ వరికి కనీస మద్దతు ధర ఎంఎస్పిను పెంచింది. 117 రూపాయలు అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం 2,300 రూపాయలకు చేరింది. వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరితో పాటు జొన్న పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పిని హైక్ చేసింది. కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిపారు. ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టాక అన్నదాతల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారని, తొలి కేబినెట్ మీటింగ్లోనూ రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. అయితే ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్పి కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నామని, దీనికి అనుగుణంగానే ఇప్పుడు కనీస మద్దతు ధర పెంచామని అక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిండు. ఇక వరికి మద్దతు ధర 5.35% పెంపు. ఈ సీజన్లో వరికి ఎంఎస్పిని
5.35% పెంచారు. అంటే అదనంగా 117 రూపాయలు పెంచగా క్వింటాల్కు 2,300 రూపాయలు చెల్లించనున్నారు. 2013-14 మద్దతు ధరతో పోల్చితే ఇది 1,310 రూపాయలు ఎక్కువ. ఇక మధ్య రకం పత్తికి 7,121 రూపాయలు, లాంగ్ స్టెఫెల్ రకానికి 7,521 రూపాయలు పెంచిందంట. మొత్తం మీద మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 117 రూపాయలంట. ఇక మహారాష్ట్రలోని వదావన్ వద్ద డీప్ డ్రాఫ్ట్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ అంట. తమిళనాడు, గుజరాత్ తీరాల్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు, వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ, మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పేసి కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇవన్నీ కూడా నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. RRR నార్త్ ఫేజ్ 3.5 ఏళ్లలో పూర్తి. అక్టోబర్లో శంకుస్థాపన, డిసెంబర్లో పనులు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు, రైతులకు అన్యాయం చేయం. ORR, RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వెల్లడి. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రోడ్ల రిపేర్లు చేయలేదని చెప్పేసి ఫైర్ అయ్యిండ్రు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 100% RRR నార్త్ ఫేజ్ని 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు మేము చేసి చూపిస్తామని చెప్పి అంటున్నాడు ఆయన. ఇక సెంచరీ దాటిన టమాటా, భగ్గుమంటున్న కూరగాయల ధరలు. ఏది కొన్నా కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంటుందంట. జులై వస్తే కానీ తగ్గవంటున్న వ్యాపారులు. రేట్లు చూసి బెంబేరెత్తుతున్న జనం. పాపమగో అంటే ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే, నిజంగా ఒకవేళ రైతుకు ఈ ధర వస్తుందా అంటే రైతుకు రాదు. నిజంగా మరి కొనుగోలుదారు అయినటువంటి వినియోగదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ ధరకు వస్తుందా అంటే ఎక్కువ ధరకు వస్తుంది. రైతులకేమో తక్కువ ధరకు వస్తుంది. తక్కువ ధరకు రైతు నష్టపోతుంటాడు. ఎక్కువ ధర పెట్టేసి ఎక్కడ కొనుగోలుదారు ఎవరైతే వినియోగదారు ఉంటారో వాళ్ళు నష్టపోతుంటారు. కానీ మధ్య దళారులు మాత్రం మంచిగా గట్టిగా వేసుకుంటున్నారు. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతవరకు ఎండలు, తర్వాత ఇవన్నీ కూడా వడగాల్పులు, ఈ నేపథ్యంలో కొంతవరకు కూరగాయల ఉత్పత్తి అనేటువంటి తగ్గింది. ఈ నేపథ్యంలోనే కొంతవరకు రేట్లు పెరిగినట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. టమాటా ధరలు మళ్ళీ కొండెక్కాయి. నిరుడు మాదిరే ఈసారి కూడా రోజు రోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. 3 రోజుల కిందట 60 రూపాయల నుంచి 70 రూపాయలు పలికిన కిలో టమాటా ధరలు తాజాగా 100 దాటాయి. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతుందంట. మరి ఏందో కథ. ఈ కిలో బదులు అర్ధ కిలో కొన్నా ఎవరు అలా గృహిణి చెప్తా ఉంది. టమాటా రేట్లు చూస్తే భయమవుతుంది. 4 రోజుల కిందట మహమ్మదాబాద్ సంతలో కిలో టమాటా 60 రూపాయలకు కొన్నా. ఇప్పుడు ఊర్లో ఉన్న అంగడికి పోతే మేలు రకం టమాటా 100 రూపాయలు చెప్తున్నారంట. మచ్చలు ఉంటే 80 రూపాయలకి ఇస్తున్నారంట. ఇంత ధర పెట్టి ఎట్లా కొనాలి? కిలో బదులు అర్ధ కిలో కొన్నా అని చెప్పేసి పద్మమ్మ గృహిణి గాదిరియాల్ మహబూబ్నగర్ జిల్లా ఆమె చెప్తుందంట. ఇట్లా పరిస్థితి ఉంది. కిలో కొనే కాడ అర్ధ కిలోనే కొన్నా అని చెప్తుంది. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా అని చెప్పేసి అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. నిన్న కరీంనగర్కి తిరిగి వచ్చినటువంటి సందర్భంగా ఆ నేలను మొత్తం కూడా నమస్కరించిండు, సాష్టాంగ నమస్కారం చేసిండు. కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యం. లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకు ఈ గుర్తింపు వచ్చిందని వెల్లడి. కేంద్ర మంత్రి సంజయ్కు కరీంనగర్లో ఘనస్వాగతం పలికినరు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. మొత్తం మీద ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఆ తర్వాత అందరూ కూడా కలిసి పనిచేయాలి, ప్రజలకు మంచి జరిగే విధంగా చూడాలని చెప్పేసి అక్కడ బండి సంజయ్ చెప్తా ఉన్నారు. నిన్న అక్కడ కరీంనగర్కి వచ్చిండు. ఇంకా వీడోడు మళ్ళా మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి దారుణమంట. ఇదేందుకు అతను? ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్లో ఘటన జరిగింది. 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు, ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎస్పీ. ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ భవానీ సేన్ అరెస్ట్ అంట. ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యిండు. సర్వీస్ నుంచి ఎస్ఐని డిస్మిస్ చేసిండ్రు. ఇటువంటి కొంతమంది తోటి మొత్తం కూడా డిపార్ట్మెంట్కి మొత్తం కూడా నష్టం జరుగుతుంది.
అర్థం చేసుకోరు మరి. ఎవరో ఒకరు ఉంటారు ఇక మొత్తం డిపార్ట్మెంట్ అంటే పోలీసులు అంటే లంగలన్న కాడికి తీసుకొస్తారు ఇక ఆడికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకటి పక్కోటి తప్పు చేస్తుంటే కొంచెం సెట్ చేయండి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక యూజీసీ నెట్ పరీక్ష రద్దు, పరీక్ష సమగ్రతపై I4C హెచ్చరికలు. ఇక రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం, తదుపరి పరీక్ష తేదీ త్వరలో ప్రకటన. బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయిపోతా ఉంది. నీట్ పరీక్ష ర్యాంకింగ్లు, తర్వాత గ్రేస్ మార్కుల వ్యవహారంలో అబాసు పాలై సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురవుతున్న జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ NTA తాజాగా మరో అపవాదును మూటగట్టుకుంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షను పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం రాత్రి ప్రకటించింది. దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెల్లో, తర్వాత PhD కోసం ఇది నెట్ రాస్తారు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు. ఆ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఆ పరీక్షను రద్దు చేసింది ఆ కేంద్ర ప్రభుత్వం. విపత్తుల వేళ పంటల బీమా, ఈసారి అక్టోబర్లో బీమా చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ముగిసే సమయానికి ప్రీమియం చెల్లింపు, తగ్గనున్న ఆర్థిక భారం, 3 కేటగిరీలుగా టెండర్లకు నిర్ణయం. ఇక దిగుబడి తగ్గిన రైతుకు పరిహారం, ఉచితంగా పంట బీమా. ఇక రాష్ట్ర సర్కారుపైనే 75% ప్రీమియం భారం అంట, 25% కేంద్రం చెల్లింపు. ఫసల్ బీమా గడువు దాటితే కేంద్రం ప్రత్యేక అనుమతికి అవకాశం కల్పిస్తా ఉన్నారంట. మొత్తం మీద ఫసల్ బీమా యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పంటల బీమా పథకం ఉంది. ఆ పథకాన్ని కూడా కనీసం దానికి ప్రీమియం చెల్లించకుండా దాన్ని కూడా పక్కకు పెట్టేసిండు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాక. ఎవరు? కేసీఆర్ ఇట్లా పెట్టేసి పంటలు నష్టపోయినా, అతివృష్టితోటి అంటే బాగా వర్షాలు వచ్చి నష్టపోయినా, అనావృష్టితోటి అంటే ఇక్కడ ఏదైతే కరువు కాటకాలు వచ్చి నష్టపోయినా కానీ కనీసం పట్టించుకోలేదు, రైతులను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇంకా ఏమైనా అంటే మళ్ళీ నేను రైతులకు అది చేస్తున్నాను మళ్ళీ డైలాగులు పెట్టిండు. 26 లక్షల ఎకరాలు 26 లక్షల టన్నులో 27 లక్షల టన్నులో ఎంత అయితే అంత మొత్తం రైతులకు ఫ్రీగా ఎరువులు ఇచ్చేస్తున్నా, నేను పుట్టింది అందుకు కావచ్చు అన్నాడు. లాస్ట్కి వస్తే ఒక్కరికి 1/4 కిలో ఎరువులు కూడా ఇవ్వలేడు. గాడికి వచ్చింది కథ. కాబట్టి ఇప్పుడు పంటల బీమా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే దాన్ని పూడ్చాలంటే చాలా కష్టమవుతుంది. బీమా చేసి పెడితే ఏమవుతుందంటే ఒకవేళ విపత్తులు అంటే అనుకోని పరిస్థితులు ఎదురైనా కానీ తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పంటల బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. జూన్, జూలై నెలల్లో పంటలకు బీమా చేయడం కంటే సాగు మొదలైన 4 నెలల తర్వాత అక్టోబర్లో ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్న సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పాటు ఈసారి విభిన్నంగా వాతావరణ పరిస్థితులు, సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని 3 విధాలుగా టెండర్లు పిలవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు సమాచారం. ఇక జూన్లో మొదలయ్యే వానాకాలం సీజన్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి పంటల బీమా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక 10,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు. మల్టీజోన్ 1లో 19 జిల్లాల వారికి అవకాశం. ఇక హెచ్ఈటీలు, పండిట్లు, పీఈటీలకు ప్రమోషన్ ఇచ్చిండ్రు. ఇవాటి నుంచి జోన్ 2లో ఎస్సీల బదిలీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తాం. మరి హైకోర్టు ఏదో ఇచ్చినట్టుంది, మరి దాని ఏమేదో కానీ పదోన్నతులు అయితే జరిగినాయంట. కంగ్రాచులేషన్స్ ఉపాధ్యాయులందరికీ. మహిళా హెడ్ కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ క్వార్టర్స్లో ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ దారుణం చేసిందంట. తుపాకీతో బెదిరించి లైంగిక దాడి. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినరు. సర్వీస్ నుంచి భవానీ సేన్ తొలగింపు. గతంలోనూ ఓ యువతికి ఎస్ఐ వేధింపులు చేసిండట. అయినా అదే పని మీద ఉన్నట్టు మనోడు. ఇక కంచే చేను మేస్తే కన్నవాడే కడ తీర్చాడు. 13 ఏళ్ల కూతురుపై కన్నెత్తిన తండ్రి. వీడు చూసినవా ఎంత వికృత చేస్తారు రా నాయన. వీడిని అసలు నరికి మొత్తం ముక్కలు చేసి చంపేశాలి ఇటువంటి వాళ్ళని. అసలు ఏది వాయలేదు, వరుస లేదు. అసలు కుక్కలు నక్కల కంటే మొత్తం దారుణంగా తయారవుతారు ఒక్కొక్కడు. 13 ఏళ్ల కూతురుపై కన్నెత్తిన తండ్రి కోరిక తీర్చలేదని ఉన్మాదం. జుట్టు పట్టుకొని కొట్టి తలపై మోది ఊపిరాడకుండా చేసి హత్యనంట. మియాపూర్ మన దగ్గర హైదరాబాద్ మియాపూర్లో ఘోరం జరిగింది. 11 రోజుల తర్వాత మీడియా హిస్టరీ అని చెప్పేసి వాడు చంపేసినట్టుగా తెలిసిందట. వేస్ట్ ఫెలోస్. ఇక శాంతియుత నిరసన తప్పు కాదు అని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంది. వాక్ స్వాతంత్రాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టీకరణ. ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ టీవీవీ సభ్యులపై నమోదైన కేసులు కొట్టివేత. ఇక తెలంగాణ విద్యార్థి సంఘం ఉంటుంది కదా, అంటే ఈ
ఈ సంఘం పైన అంటే అక్కడ సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి నాయకులు ఉంటారో వాళ్ళపైన కేసులు పెట్టిందంట. అయితే నిరసన చెప్తే కూడా తప్పంటే ఎట్లా, గత ప్రభుత్వం అట్లా కేసులు పెట్టింది, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ కేసులు కొట్టేసిందట నిన్న. ఇక అహేతుకం ఉగ్రవాది నిజర్కు కెనడా నివాళి అంట. ఖలిస్తానీ ఉగ్రవాది హతమై ఏడాదైన సందర్భంగా ఆ దేశ పార్లమెంటు మౌనం తీవ్రంగా స్పందించిన భారత్. కనిష్క విమాన మృతులకు సంతాపం. 23న కెనడాలోని ఓ పార్కులో కార్యక్రమం నిర్వహిస్తుందంట. ఇక భగభగ ఢిల్లీకి వడదెబ్బ. గడిచిన వారంలో 20 మంది మృత్యువాత. నోయిడాలో ఒక్కరోజే 10 మంది చనిపోయినరు. ఆసుపత్రుల్లో 10ల సంఖ్యలో బాధితులున్నారు. ఇక నీటి కొరతతో సమస్య మరింత తీవ్రమైపోయింది ఢిల్లీలో. 2 రోజుల్లో పరిష్కరించకపోతే నిరసన. ప్రధానికి ఢిల్లీ నీటి మంత్రి అతిశీ లేఖ రాసింది. 20% వర్షపాతం లోటుందంట. ఆశించిన స్థాయిలో లేని వర్షాలు అని చెప్పేసి ఐఎండీ చెప్తా ఉంది. మొత్తం కూడా ఢిల్లీలో చాలా దారుణంగా ఉందంట పరిస్థితి. తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉందంట. అటువంటి నీతి ఎద్దడిని ఎదుర్కొంటా ఉంది ఢిల్లీ. వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 72,600 కోట్ల రూపాయలతో మహారాష్ట్రలోని వదావన్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి ఆమోద ముద్ర వేసిండ్రు. తీర ప్రాంత పవన శక్తి ప్రాజెక్టుల అమలుకు విజిఎఫ్ స్కీమ్. 2,254 కోట్ల రూపాయలతో ఫోరెన్సిక్ ఇన్ఫ్రా విస్తరణకు ఓకే చెప్పిండ్రు. కేంద్రంలో కొత్తగా కొలువైన ఎన్డీఏ సర్కార్ రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త కేబినెట్ వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంపు సహా అన్ని కీలక నిర్ణయాలు తీసుకుందంట నిన్న. ఇక జీరో ఎందుకు అయ్యాం చూసుకో. ఇక ఏడికొచ్చింది లెక్క. సారు కారు 16 కాడికి వెళ్ళి మొత్తం మీద 0 కాడికి వచ్చింది లెక్క. 16 అంటే 7 పలిగింది లెక్క. ఇక జీరో ఎందుకు అయ్యాం. లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంసిద్ధతపై చర్చ జరుగుతుందట. పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం అయిపోయింది కదండి. చచ్చిపోయిన పార్టీ అయిపోయింది దాని పని. తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జూలైలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకపోవడం వంటివి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతోటి విస్తృత స్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంత పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోంది. ఇక ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెసులుబాటుకు గల కారణాలను, క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితులపైన బలపడే విషయం చూస్తున్నట్టు కానీ బలపడతట్లేదు. అయిపోయేది కథ. ఆగమాగం చేస్తేవి, చందన చేస్తేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తేవి, ఏ రంగంలో చూసుకున్నా కథం చేసి పడేస్తుంది. ఇంకేమవుతుంది, ఇంకేడవుతుంది, లేపితే లేస్తా, జాకెట్ లేపినా లేవదిగా ఏమవుతుంది, కారు లేస్తుంది అనుకుంటారా. ఇంకా పోయింది అట్ట, షెడ్డుకు పోయింది. ముఖ్యమంత్రి చెప్పినట్టే షెడ్డుకు పోయింది. ఇక అలా పడ్డది కదా, మళ్ళీ వచ్చే పరిస్థితులు లేదు. ఇక అన్ని నట్లు, టైర్లు, బోట్లు ఆలోళ్ళు ఈలోళ్ళు ఇప్పుకొని పోతురట. ఇప్పుకొని పోయినాక ఏముంటుంది కానీ ఆ బాడీ కూడా ఉంటుందో లేదో తెలియదు. గాడికి వచ్చింది కథ. ఏది బీఆర్ఎస్ పని. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎట్లేస్తారు, ఓట్లు ఎట్లేస్తారు. స్థానిక సంస్థల్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి లంగా కథలు పడ్డారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకనంటే చాలామంది ఎవరైతే సర్పంచులు ఉంటారో సర్పంచులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీసీలు ఉంటారో వాళ్ళకు కూడా కనీసం అంటే ఎటువంటి పనులు చేద్దామన్నా కానీ నిధులు ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలలో మేము పోతాం, మేము చేస్తామంటే ఎవరు నమ్ముతట్టున్నది పరిస్థితి. ఆగమాగం ఉన్నది కథ. ఇంకా ఆడికి వచ్చింది. జీరో ఎందుకైనామని అనుకుంటున్నారట. ఎందుకైనామంటే అందుకే అవుతారు లెక్క. ఇక అక్టోబర్లో త్రిపుల్ ఉత్తర భాగానికి 2 నెలల్లో టెండర్లు. దేశంలో అత్యుత్తమ హైకోర్టును నిర్మించబోతున్నాం. ఢిల్లీలో 22 అంతస్తులతో తెలంగాణ భవన్. విజయవాడ హైవేపై బ్లాక్ స్పాట్ల తొలగింపు పనులు. 5,600 కోట్ల రూపాయలతో హైదరాబాద్ బెంగళూరు హైవే. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. ఇక నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రాధాన్యం రాష్ట్రానికి ఇవ్వాలని కిషన్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేసిందంట మంత్రి. ఇక కొత్త విద్యుత్ పాలసీ.
త్వరలో తీసుకొస్తాం. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంది, రెప్పపాటు కూడా కోతలు లేవు. ఇది రెప్పపాటు కూడా కోతలు లేవని చెప్పేసి ఎట్లా మాత్రం అనొద్దు. ఇది ఎందుకంటే విమర్శలు వస్తాయి. రెప్పపాటు కూడా లేదని ఎందుకనాలి మనం? అంటే జరుగుతుంది, కరెంట్ పోతుంది, అప్పుడప్పుడు పోతున్నది. అది పోతుందని చెప్తే తప్పేముంటుంది? దాన్ని రెప్పపాటు కూడా లేదంటే రెప్పపాటు ఎట్లా లేదని చూపిస్తే ఇట్లా చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మరి చూడండి. అంటే మరి ఒకవేళ మీకు తప్పుడు సమాచారం ఇచ్చిండ్రేమో కానీ పోతుంది, అప్పుడప్పుడు కరెంటు పోతుంది. ఇక పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా సరఫరాకు సిబ్బంది లేరు. అంటే భవిష్యత్తులో అట్లా రెప్పపాటు పోకుండా చేస్తామని చెప్పండి, కానీ ఇప్పుడు లేదని చెప్పొద్దు. ఇబ్బంది లేదు. బ్యాంకర్లకు మానవీయ దృక్పథం లేకపోతే చాలా నష్టం. బలహీన వర్గాలకు రుణాలు ఇస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యం. సబ్సిడీల్లో వాటా ఇస్తున్నా బ్యాంకర్లు సహకరించట్లే. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి పనిచేయాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురాబోతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నదని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది ఉండబోదని ఆయన పేర్కొన్నారు. రెప్పపాటు కూడా ఇట్లా పోవడం మాత్రం కరెక్ట్ కాదు. అది పోతుంది, కరెంటు పోతుంది, దాన్ని కూడా తగ్గించాలి. మరి ఎవడో అందులో డిపార్ట్మెంట్లో మొత్తం వేరేటోళ్ళు గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారంటే వాడు కావాలనే తీసేస్తున్నారంట. అటువంటిది చూడండి, చూస్తే సెట్ అవుతుంది లెక్క. ఇక 6,33,777 కోట్ల రూపాయలు 2024-25 సంవత్సరానికి బ్యాంకర్ల రుణ ప్రణాళిక చేస్తున్నారంట. ఏపీలో ప్రక్షాళన షురు. 19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం చేసిండ్రు. శ్రీలక్ష్మి, రజత్ భార్గవకు నో పోస్టింగ్, మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్కు అంతే. ఇక జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. జనవరంలో స్పెషల్ సిఎస్గా సాయి ప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు. అంటే ఇక్కడ మనకు అప్పుడు సైబరాబాద్ కమిషనర్గా చేసిండు ద్వారకా తిరుమలరావు. ఆయనని ఇప్పుడు అక్కడ డీజీపీగా నియమించిండ్రు ఏపీ ప్రభుత్వం. కరీంనగర్కు ప్రణమిల్లిన సంజయ్ కేంద్ర మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గానికి చేరుకోగానే నేలతల్లికి సాష్టాంగ నమస్కారం. కార్యకర్తలు ప్రజలకే మంత్రి పదవి అంకితం. 2028లో రాష్ట్రంలో అధికారం బీజేపీదే అని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు నేలతల్లికి అని చెప్పేసి అక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక ఖర్గేను కలిసిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో మర్యాదపూర్వక భేటీ. మరికొంతమంది ఏఐసీసీ నేతలతోనూ కూడా కలిసిండు. తీన్మార్ మల్లన్న ఎక్కడికి వెళ్ళిందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఢిల్లీ వెళ్ళిండు, మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత నిన్న అక్కడ ఏఐసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు చాలామంది కేంద్ర నాయకత్వాన్ని కలిసిండు. తర్వాత అందులో బిజీగా ఉన్నాడు మల్లన్న. వస్తాడిగా రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ అయిన తర్వాత వాళ్ళకు అంటే మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్ళిండు. అంటే కృతజ్ఞతగా, అంటే పార్టీ టికెట్ కేటాయించింది, దానికి కృతజ్ఞతగా చెప్పడానికి కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రాజీనామాకు హరీష్ సిద్ధంగా ఉండాలి. 15 ఆగస్టు నాటికి రుణమాఫీ చేసి తీరుతాం. సకాలంలో కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇస్తాం. త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అని చెప్పేసి మంత్రి కొండా సురేఖ అంటా ఉంది. బరాబరిగా రాజీనామాకు రెడీగా ఉండాలి మరి హరీష్ రావు. ఉద్యమకారులకు పెన్షన్, ఇంటి స్థలం వచ్చేలా కృషి చేస్తా ప్రొఫెసర్ కోదండరాం హామీ. ఇక విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉద్యమకారులకు పెన్షన్, తర్వాత ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి అంటే అసలు యాక్చువల్గా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఇంటి స్థలం ఇస్తా అంటున్నారు. మరి ఎవరు ఉద్యమకారులు అనేది ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. కాబట్టి ఉద్యమకారులు ప్రధానంగా ఒక 3 విభాగాలుగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏంది అంటే మొదటగా అంటే ఉద్యమ సమయంలో ఉద్యమం కోసం తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివరాలు తెప్పించుకొని మొదటి ప్రాధాన్యంగా వాళ్లకు ఇండ్ల స్థలాల కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత అంటే కేసులు ఎదుర్కొని తర్వాత న్యాయస్థానాల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు తర్వాతి స్థానంలో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత అయితే కేసులు పెట్టేసి తర్వాత
స్టేషన్ బెల్ పైన బయటకు వస్తారు కదా, వాళ్లకు ఆ తర్వాత ప్రాధాన్యం కల్పిస్తారు. ఆ తర్వాత మరి ఫోటోలు బీటోలు తర్వాత ఈ ఫోటోల బ్యాచ్ కూడా ఉంటుంది, పేపర్లలో వచ్చినాయి, ఇవన్నీ కూడా చూడాలని చెప్పేసి కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే నిజంగా చెప్పాలంటే మొత్తం ఉద్యమకారులను గుర్తించాలంటే తెలంగాణ మొత్తం కూడా సబ్బండ వర్గాలు కూడా పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే కేసులను ఎదుర్కొన్న వాళ్ళు తర్వాత జైలుకి వెళ్ళిన వాళ్ళైతే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్లకు ఇంటి స్థలాలు ఇస్తారు. ఆ తర్వాత స్థానంలో తర్వాత అక్కడ అంచెలంచెలుగా ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉందంట ప్రభుత్వం. అందులో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పినటువంటి మాట అది. ఇక పోరాడి ఓడిన అమెరికా T20 సూపర్ 8 తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా విజయం. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 176 రన్స్కే పతనమైన అమెరికా. రేటు పెంచింది. అగో ఏం ఒక్క సినిమాలకు 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందంట ఈమె. కరీంనగర్కు సెల్యూట్. నియోజకవర్గ ప్రజల భిక్షతోనే కేంద్ర మంత్రిని అయ్యా, నా పదవిని దేశ రక్షణ కోసం ఉపయోగిస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా కరీంనగర్కు రాక ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు అభిమానులు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఎందుకు భయం? కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదు, జగదీశ్వర్ రెడ్డినే జ్యుడిషియల్ విచారణ అడిగిండు. అసలు యాక్చువల్గా నిన్న జగదీశ్వర్ రెడ్డి వచ్చి మొత్తం మీద మీడియా ముందుకు వచ్చి అట్లా చేస్తారా, జ్యుడిషియల్ ఇట్లా విచారణ చేపిస్తారు అట్లా అని అంటుండు కదా. ఈ జ్యుడిషియల్ విచారణ కోరిందే జగదీష్ రెడ్డి. ఎవరు ఉంటే తప్పులుంటే అది ఏంది జ్యుడిషియల్ విచారణ వేయండి అని అన్నాడు అని డిమాండ్ చేసిండు. డిమాండ్ చేసినాక వేస్తే ఇప్పుడు అట్టెట్టేస్తారని మళ్ళీ అంటున్నాడు. గాడికి వచ్చింది కథ. ఇక అధికారిని దిగిపోనాల్సిన పనేముంది. అధికారి కాదని ఇంకా మంచి అత్యున్నతమైనటువంటి పోస్టులో నుంచి వచ్చిండు ఆయన. అక్కడ పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పనిచేసిండు. గొప్ప మేధావి ఆయనని దిగిపో అని చెప్పేసి కాకానుడు. మళ్ళా ఏది ఈఎన్సీ నాకు మొత్తం ఏది అనుమతి ఉన్నది అట్లా అని చెప్పేసి అనుమతిని చూపిస్తావు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక కేసీఆర్ వెళ్ళి వివరాలు ఇవ్వచ్చుగా అని చెప్పేసి. అవును మరి ఇవ్వాలి కదా. ఒకవేళ నీ దగ్గర అన్ని వివరాలు బరాబర్ ఉన్నప్పుడు మరి ఏమున్నది నేను ఇస్తాను అనొచ్చు కదా. నేను ఇయ్య అంటుండంటే అట్లా నాకు టైం కావాలంటాడు. ఇంకా 230 కోట్ల రూపాయల అదనపు భారం ఛత్తీస్గఢ్ విద్యుత్తో నో యూజ్ అంట. విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి తర్వాత వేణుగోపాల్ పవర్ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డితో భేటీ అయ్యారు చెప్పిండ్రు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ కమిషన్ కొనసాగిస్తున్న విచారణ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో ఎలాంటి ప్రయోజనం లేదని విద్యుత్ రంగ నిపుణులు తిమ్మారెడ్డి తర్వాత వేణుగోపాల్ అన్నారు. ఈ ప్రక్రియ వల్ల 230 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని తెలిపినరు. ఇట్లా అందరు చెప్తా ఉన్నారు. మొత్తం నాశనం చేసిన గారు నాయన అంటున్నారు. ఇక రేపు కేబినెట్ భేటీ ఉంటుందంట, మంత్రిమండలి సమావేశం ఉంటుంది. ఇక రుణమాఫీ విధి విధానాలపై చర్చ, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు చేస్తారు. మరికొన్ని అంశాలపైన కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంటుంది. చూడు ఇప్పుడు ఇందాక చూసాం కదా, మనుషుల మృగాల మంట గలుస్తున్న మానవత్వం, వావి వరసలు మరిచి దురాగతాలు, కామవాంఛలు, భూతగాదాలు, అక్రమ సంబంధాలు, లైంగిక దాడులు, మనీ ప్రపంచంలో విలువల విషవలయంలోకి ఇక బండలుగా రక్త సంబంధాలు, ఆధునిక సమాజంలో నాగరికపు ఆనవాళ్ళు, నిత్యం ఏదో ఒక చోట వెలుగులోకి, క్షణికావేశంలో రాక్షసానందం, తేరుకునే లోపే అంతా శూన్యం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఎందుకంటే మొత్తం కూడా మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలు అయిపోతూ ఉన్నాయి. డబ్బుల కోసం అక్కడ తండ్రిని దహనం చేయరా నాయన అంటే 3 రోజులు ఆడనే పెడతారు, తల్లిని ఆడనే పెడతారు. తర్వాత భార్య ఏం చేస్తుంది, ఆ భర్తని దానం చేయకుండా దాన సంస్కారాలు ఆపేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఇంకోటితోటి పరిచయం పెంచుకొని అటు చేసేసి భర్తను చంపుడు, వీటి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడికి పోతున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. మానవత్వం మంట గలుస్తోంది. ఆధునిక సమాజంలోనూ రోజు రోజుకి అనాగరికపు ఆనవాళ్లు పుట్టుకొస్తున్నాయి. మనిషిలోనూ రాక్షసత్వం మిన్నంటుతోంది. మానవ సంబంధాలన్నీ మనీ విషవలయంలోకి దిగజారిపోతున్నాయి. ఇక రక్త సంబంధాలని చట్టుబండలుగానే మిగిలిపోతున్నాయి. వావి వరసలు
మరిచి ఆకృత్యాలకు ఒడిగడుతూ మానవ సమాజమే విస్తుపోయేలా చేస్తున్నాయి. అది అందుకనే అందశ్రీ రాసిండ్రు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కాన రాడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో. నాకు పెద్దగా అంటే నేను సింగర్ కాదు, కాకపోతే అంటే అట్లా అది మానవత్వం అంతా కూడా మంట కలిసిపోతూ ఉంది. మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడు, అసలు యాక్చువల్లో మనిషే లేకుండా పోతున్నాడు అని చెప్పేసి ఆయన రాసిండు. నిజంగా అట్లనే జరుగుతూ ఉంది. జానుడు భూమి కోసం సొంత అన్ననే చంపిన ఘటన ఒకవైపు, కామవాంఛతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తనే కడతెరిచిన ఇల్లాలు మరోవైపు, ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ కన్న తల్లి తండ్రులను బజారుకి ఇచ్చే ఘరానా కొడుకులు ఇంకోవైపు. ఇలాంటి ఘటనలు సమాజంలో నిత్యకృత్యంగానే మారిపోయాయి. ఇక ఒక్కో ఘటన ఒక్కో చోట నిత్యం పరిపాటి అయ్యాయి. ఇక టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని సంబురపడాలో, అదే సమయంలో మానవ సంబంధాలని మాయమైపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి వెస్ట్రన్ కల్చర్ ఆపాదించుకున్న వేళ అంతకు మించినటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అంటే అసలు యాక్చువల్గా ఇవన్నీ జరగకుండా ఉండాలంటే విషయం ఏంటంటే ఒక 2-3 చోట్ల ఇదంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకం చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఏంటంటే చాలామంది పట్టించుకోరు. అయితే బాగా గారాబం పేరుతోటి వాళ్ళని కనీసం ఏమన్నా వాడు తప్పు చేసి వచ్చినా కానీ తప్పుడే కూకుంటారు. దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుల దగ్గర ఉపాధ్యాయులకు ఇప్పుడు కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టేసారు. ఆయన కొట్టొద్దు తిట్టొద్దు ఇట్లా అంటే మనం కొట్టొద్దు తిట్టకుండా అయితే వీడు ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతాడు. తర్వాత దీంతో పాటు ఇంకేమవుతుందంటే ఇప్పుడు గంజాయి తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. దుర్మార్గమైనటువంటి ఒక కల్చర్ వస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ గంజాయి డ్రగ్స్ని అరికట్టాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయులకు కొంచెం వరకు వాళ్ళకు వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే కొట్టొద్దు అంటే ఎట్లయితుంది? తప్పు చేసినప్పుడు కూడా మనం సపరేట్ కూకుంటే వానికి భయమో భక్తి ఉండాలంటారు, ఏది లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తల్లిదండ్రుల పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రత్యేకంగా మీ పిల్లలపైన దృష్టి పెట్టండి. ఎందుకనంటే మీ పిల్లల్ని మీరు సరిగ్గా పెంచకపోతే రేపు మీకు అంటే మీకు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకే నష్టం జరుగుతుంది. ఎవరికో నష్టం జరుగుతుంది, మాకేం పోయిందిలే అనుకుంటే మాత్రం 100% మీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పైన ప్రత్యేకంగా ఆలోచించండి. మీరు ఇప్పుడైతే ఎట్లయితే మీ తల్లిదండ్రులను ఎట్లయితే చూస్తున్నారో రేపు మీ పిల్లలు కూడా అట్లనే చూస్తారని చెప్పేసి మర్చిపోకండి. కాబట్టి పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత పిల్లలపైన 100% ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి విలువలతో కూడుకున్నటువంటి విద్య ద్వారా రావాలి. అందుకనే విద్యా విధానంలో కూడా కొంతవరకు మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. తర్వాత పాఠ్యపుస్తకాల్లో ఈ విషయాలు చేర్చాల్సిన అవసరం ఉన్నది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా తెలుగు అంటే ఒక సబ్జెక్టుగా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే పద్యాల్లో కానీ తర్వాత కథల్లో కానీ తర్వాత నీతి సూత్రాల్లో కానీ నీతి కథల ద్వారా కానీ ఇవన్నీ విషయాల ద్వారా అంటే రామాయణ మహాభారత ఇత్యాది గ్రంథాల ద్వారా కానీ ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా కానీ వీటన్నిటి ద్వారా ఏమవుతుందంటే ఒక మనిషిలో పరిణామము అంటే పరివర్తన అనేటువంటిది వస్తుంది. తర్వాత మంచి నడవడిక అనేటువంటి నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆదర్శ పురుషుల యొక్క కథలు అంటే ఎవరైతే ఇట్లా ఆదర్శంగా ఉంటారో ఎవరైతే గొప్పగా ఇట్లా ఎదుగుతూ ఉంటారో వాళ్ళందరి కథల్ని ఆదర్శాలుగా ఆ పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవి చేర్చడం ద్వారా ఎందుకంటే గతంలో ఇవన్నీ లేకపోయినా కానీ కొంతవరకు వాళ్ళు ఓ పద్ధతి ప్రకారం బతుకుంటూ వచ్చిండ్రు. కారణం ఏంటి అంటే అప్పుడు ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అంటే కొంతవరకు చదువుకోకపోయినా కానీ నాన్నమ్మలు తర్వాత అమ్మమ్మలు లేకపోతే తాతలు వీళ్ళందరూ కలిసి కథలు చెప్పేటోళ్ళు. అంటే నీతి కథలు చెప్పేటోళ్ళు, తర్వాత ధైర్య సాహసాలకు సంబంధించినటువంటి వీరగాథలు చెప్పేటోళ్ళు. ఇట్లా రకరకాలుగా కథలు తర్వాత ఇవన్నీ కూడా వచ్చేటివి. ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా మోడర్న్ కల్చర్ అంటా ఉన్నారు. ఈ కల్చర్ తోటి మొత్తం కూడా పరిస్థితి అంతా కూడా దిగజారిపోతూ ఉంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిని అరికట్టాలంటే 100% విద్యా విధానంలో మార్పు రావాలి. ఇటు తల్లిదండ్రుల్లో మనస్తత్వంలో మార్పు రావాలి. వాళ్ళు చక్కగా చూసుకోవాలి. వాళ్ళ టైం వాళ్ళకు కేటాయించుకోకపోవడం కాకుండా పిల్లల కోసం టైం కేటాయించాలి. ఇటు ఉపాధ్యాయులకు కొంతవరకు వెసులుబాటు కల్పించాలి. ఇవన్నీ చేసినప్పుడు కొంతవరకు అంటే కొంతవరకు కాదు చాలా వరకు మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి ఆకృత్యాలు జరగకుండా ఉండడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది. ఇక జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులతో సహా డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ. జర్నలిస్టులకు కొద్ది రోజుల్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఖమ్మంలోని ఉషాహరి కన్వెన్షన్లోని హరినాథ్ ప్రాంగణంలో జరుగుతున్న TUWJ IJU రాష్ట్ర
మహాసభలను మంత్రి పొంగులేటి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్యను త్వరలోనే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. 100% పరిష్కరించాలి. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావాలన్నా, ఏ ప్రభుత్వమైనా అధికారం నుంచి దిగిపోవాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలవాలన్నా, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ తెలవాలన్నా కానీ జర్నలిస్టులు కీలకమైనటువంటి బాధ్యత వహిస్తారు. కాబట్టి జర్నలిస్టులను విస్మరిస్తే అది మంచిది కాదు. కాబట్టి జర్నలిస్టులకు సంబంధించి హెల్త్ కార్డులు, గతంలో హెల్త్ కార్డులు ఇచ్చిన, నాకు కూడా హెల్త్ కార్డు ఉన్నది, నాకు కూడా ఇప్పుడు అక్రిడేషన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఎందుకు పనికి రాకుండా పోతా ఉన్నాయి గతంలో ఇచ్చినటువంటి. కాబట్టి వాటిని పనికొచ్చే విధంగా, తర్వాత జర్నలిస్టులకు చాలామందికి అంటే పేరుకు నేను నవాబుని, కూటికి నేను గరీబునని చాలామంది జర్నలిస్టులు పాపం కొంతమంది జీవితాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళేమో తెల్ల తెల్ల అంగీలు వేసుకుని మంచి వస్తుంటారు బయటకు. కానీ ఇక్కడ ఇంటికెట్ కార్డు చూస్తే పరిస్థితి అంతా బాగుండదు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాకపోతే కాబట్టి వాళ్లకు 100% ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి పాపం వాళ్ళు పేద జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి. తర్వాత వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100% దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి మంచిగా జరుగుతుందని చెప్పేసి కోరుకుందాం. దేశాన్ని విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యం. నలంద యూనివర్సిటీ పునర్నిర్మాణంతో దేశం స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతోంది. 10 ఏళ్లలో దేశంలో సగటున ప్రతివారం ఒక విశ్వవిద్యాలయం నిర్మితమవుతోంది. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ పాల్గొన్న బీహార్ సీఎం నితీష్ కుమార్, తర్వాత గవర్నర్ రాజేంద్ర అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నలంద విశ్వవిద్యాలయం ఇక్కడ బీహార్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ తక్షశిల విశ్వవిద్యాలయం అక్కడ పాకిస్తాన్లో ఉన్నది. పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాదు. ఇక నేటి మాట చూసుకుంటే, వానాకాలం వచ్చిందంటే చాలు పేదోళ్ళ ముఖాలు గింతంత అవుతాయి. అడవిలో ఉండాల్సిన కోతులు, కొండెంగలు ఊర్ల మీదకు వచ్చి పేదోళ్ళ ఇండ్లను సర్వనాశనం చేస్తున్నాయి. సిమెంట్ రేకులను పగలగొట్టి గూనె పెంకులను పెకిలించి గట్టి గుడిసెలను చిందరవందర చేస్తూ కూర్చుంటున్నాయి. అయితే ఇసిరిసిరి వాన కొడుతుంటే ఇల్లంతా ఉరుస్తూ ఇంట్లో నీళ్లు చేరుకొని ఇల్లిపాది జాగారంతో గడిపే రోజులను తలుచుకుంటే గుండె చెరువవుతుంది. చెల్లా చెదరైన ఇంటి పైకప్పులను సరిచేసుకునే స్తోమత లేక టార్పాలిన్ కవర్లు కప్పుకొని కాలం వెల్లదీస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదోళ్ల బతుకుల ముఖ చిత్రం మారడం లేదు. డబుల్ బెడ్రూమ్లు జాడలేదు. గృహలక్ష్మి నిధుల పేదోళ్లకు అందలేదు. ఇప్పుడున్న ప్రభుత్వమైన శిథిలమైన పేదోళ్ల ఇండ్లను నిర్మించి అట్టి నిర్మాణానికి అయ్యే ఆర్థిక సాయం చేసి ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారులకే ఇవ్వండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వైపు అసలు తొంగి చూడకండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న పాపం ఇల్లు లేని వాళ్ళ గురించి రాస్తా ఉన్నాడు. చాలామంది అంటే అసలు యాక్చువల్గా ప్రభుత్వం చెప్తా ఉంది 100% మేము ఇల్లు ఇస్తామని చెప్తుంది. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దయచేసి ఇల్లున్న వాళ్ళు మళ్ళీ ఇంటి కోసం అప్లై చేసుకోకండి. ఫస్ట్ ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారో ఫస్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా సాధ్యమైతే మీరు కూడా తీసుకోండి. కానీ ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ వచ్చే విధంగా చూడండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అయిన తర్వాత మీరు ఇంకేమంటే చూసుకోరు అట్లా. కానీ అది మాత్రం చూస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అది స్వతహాగా మనం తీసుకోవాలి నిర్ణయాలు అవి ఎవరికి వాళ్ళు. ఇక ఖర్గేను కలిసిన తీర్మాన్ మల్లన్న అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ చాలామంది ముఖ్య నాయకులను కలిసిండ్రు. ఇక మనుషుల మృగాలు అని చెప్పేసి ఇందాక కథనం ఉంది కదా, దానికి సంబంధించి 300 కోట్ల రూపాయల కోసం మామను చంపిన కోడలు. నేను ఇక్కడ జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఒక మామ సేమ్ ఇట్లనే ఉన్నది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 82 ఏళ్ల పురుషోత్తం పట్టేవార్ మే 22న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులకు విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయి. నాగపూర్లోని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఇది చాలా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి, ఈ కథ చాలా ఇంపార్టెంట్. ఇది మనీష్ పట్టేవార్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో. ఈమె మామ పురుషోత్తం పట్టేవార్ పేరు మీద సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్నాయి. ఈ ఆస్తునంతా కాజేయాలని అర్చనకు దుర్బుద్ధి పుట్టిందట. మామ బతుకుండగా అది జరిగే పని కాదని తెలుసుకొని ఆయనను చంపేయాలని నిర్ణయించుకుందట. కాంట్రాక్టు మర్డర్కు ప్లాన్ చేసింది. కిరాయి హంతకులకు ₹1 కోటి బేరం కూడా కుదుర్చుకుందట. మామను కారుతో గుద్ది చంపేయాలని కిరాయి ముఠాకు చెప్పిన అర్చన సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు వారికి కొంత డబ్బు కూడా ఇచ్చిందట. తొలుత సాధారణ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసిన పోలీసులు కాస్త లోతుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కారు గుద్ది చంపేసేసిందట మామని పైసల కోసం.
ఒక ఆమె అత్యాచారం కేసు పెట్టింది 82 ఏళ్ళ ముసలాయన, పెద్ద ముసలాయన, పాపం ఆయనకు నడవనికి కూడా రాదు, ఆయన మీద అత్యాచారం కేసు పెడితే ఆయన వచ్చి జైల్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారంట, ఇద్దరు కొడుకులు ఉంటే మొత్తం నా ఆస్తి నాకే కావాలన్నదంట చిన్న కోడలు. అరే అట్టెట్లయితుందమ్మా అట్లా అంటే, నా మీద అత్యాచారం చేసినని కేసు పెట్టింది, కేసు పెడితే తీసుకుపోయాను లోపలేసిండ్రు, ఇక్కడ చించలగూడ జైల్లో పడిండే. కాబట్టి ఇట్లుంటారు, ఇటువంటి తయారైపోయినాయి మొత్తం కూడా. ఇప్పుడు అంటే మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలు అయిపోయినాయి. అక్క తమ్ముళ్లకు ఇట్లా రాఖీలు కూడా కడతలేరు ఇప్పుడు. రాఖీలు కట్టాలంటే కూడా మొత్తం అంటే మొత్తం పైసలతో కొడుకున్న లెక్క. కొంతమంది అట్లా తయారైపోయారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, ఎమ్మెల్యే గారు పనిభారం నుంచి కాపాడండి, మున్సిపల్ శానిటరీ సిబ్బంది వేడుకోవాలని చెప్పేసి ఒక వార్త. కాంగ్రెస్ వాళ్ళ కోసమేనా పోలీసులు, రాష్ట్ర ప్రజలందరి కోసం పనిచేయడం లేదా? బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, గడ్డం కుటుంబానికి దళితులపై ఎందుకు అంత వివక్ష అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఇక పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి, షెడ్యూల్ ప్రాంతంలో మెగా స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక పదోన్నతుల అవకతవకలకు డిఈఓనే బాధ్యుడు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు అసంపల్లి రమేష్ ధ్వజమెత్తిండు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం అని చెప్పేసి ఒక వార్త. ధ్వజమెత్తిందంటే ఏంటో మరి, అంటే కొత్త ఇట్లా పదాలు అవి అట్లా మారుతుంటారు. అట్లా కార్యకర్తల కష్టాల్లో పాలు పంచుకుంటా ఆ సన్మాన కార్యక్రమంలో ఎంపీ నగేష్. ప్రజల సమస్యల్ని పట్టించుకోండి, ఆసిఫాబాద్ బల్దియాలో డివైఎఫ్ఐ బస్తీ బాట అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే, 800 సంవత్సరాల పురాతన శివాలయం, కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమాదేవి చేత ఆలయ నిర్మాణం, అంతర్జాతీయ సంస్థ యునెస్కో గుర్తింపు, 50 ఎకరాల విస్తీర్ణంలో గడి కోట కట్టడాలు, హెరిటేజ్ టూరిజం కేంద్రంగా చేయడం వారసుల ముఖ్య ఉద్దేశం. ప్రాముఖ్యత కలిగిన పురాతన దోమకొండ సంస్థానం చరిత్ర అని చెప్పేసి నేను మొన్న అన్నా కదా, మంచిగా రాసిన స్టోరీ. నిజంగా కూడా దోమకొండ సంస్థానం అంటే ఇక్కడ ఉపాసన ఉంటుంది కదా. ఎవరు చిరంజీవి కోడలు ఇక్కడ, ఆయన పేరు ఏం పేరు, కొడుకు పేరు రామ్ చరణ్ వాళ్ళ మిస్సెస్ ఉన్నది కదా ఆమె ఉపాసన వాళ్ళ నాన్నది, వాళ్ళ తండ్రిది ఇది. ఇక్కడ దోమకొండ సంస్థానం అంటే ఇక్కడ కామారెడ్డికి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ మంచి పురాతన దేవాలయం ఉన్నది, అంటే మంచి శివాలయం ఉన్నది అక్కడ. 800 సంవత్సరాల క్రితం కట్టిందట. నేను 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు అనుకున్నా కానీ 800 సంవత్సరాల క్రితం కట్టిందట. మొత్తం రాతి కట్టడం సూపర్ ఉంటుంది అక్కడ. సంస్థానం కూడా చాలా బాగుంటుంది. దాన్ని మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు అక్కడ దోమకొండలో. ఇక దోమకొండలో మౌలిక సదుపాయాల కోసం గడి ట్రస్ట్ కృషి చేస్తూ ఉంది. తర్వాత అక్కడ ఆర్చరీ ఇట్లా విలువిద్య దానికి అందరికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. దోమకొండ సంస్థానం నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కామినేని హాస్పిటల్ కూడా వెళ్ళేది అనుకుంటా నాకు తెలిసి. ఇక హరిపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలి, ప్రత్యేక గ్రామ పంచాయతీ కొరకు సమావేశమైన గ్రామస్తులు అని చెప్పేసి ఒక వార్త. రాజకీయాలు కాదు, ఆర్మూరు అభివృద్ధి ముఖ్యం, పార్టీలు ఏదైనా అర్హులకే పథకాలు అందాలి. పాత్రికేయుల సమావేశంలో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇక ఆర్మూర్లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పొద్దుటూరు వినయ్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, సచ్చీనుడు అయితే విచారణ ఎదుర్కో, నగర మేయర్ సునీల్ రావుకు కాంగ్రెస్ కార్పొరేటర్ల సవాల్. ఇక స్మార్ట్ సిటీ అవినీతిలో మీ భాగస్వామ్యం బయటపడుద్దని హెచ్చరికలు. మంత్రి పొన్నం ప్రభాకర్పై ఆరోపణలు చేస్తే ఊరుకోమని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక బస్టాండ్లో జన్మించిన పాపకు జీవితకాలం ఉచిత బస్ పాస్ ఇస్తున్నారంట. ఆర్టీసీ ఎండి సజ్జనార్ చెప్పిండు. ఈ రోడ్లపై ప్రయాణించేది ఎలా? అధ్వానంగా రామడుగు గంగాధర రోడ్లు, తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారంట. మరి మంచిగా ఇది. ఇక కీచక ఎస్ఐను కఠినంగా శిక్షించాలి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి పెద్దపల్లిలో. ఇక సోనియా గాంధీది త్యాగాల కుటుంబం, దేశ సేవ కోసం పదవులు ప్రాణత్యాగాలు. రాహుల్ పుట్టినరోజు వేడుకల్లో ఒడితల ప్రణవ్ మాట్లాడిండు. ఇక రోడ్డు మీద భారీ వాహనాల పార్కింగ్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు అని చెప్పేసి అక్కడ గోదావరికి సంబంధించి ఒక వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, కలెక్టర్ సాబ్ జర దేకో, అల్లాదుర్గం అంగన్వాడీ ప్రాజెక్టులో ఇన్ఛార్జీల పాలన, జాడలేని సిడిపిఓ తర్వాత ఏసీడిపిఓనంట. ఇష్టారాజ్యంగా నిధుల పర్యవేక్షణ లోపం, సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్లు, పక్కదారి పడుతున్న సరుకులు అని చెప్పేసి జోగిపేటకు సంబంధించి వార్త. కలెక్టర్ ఇక్కడ చూడని చెప్తా అంటా ఉన్నారు. తీన్మాన్ మల్లన్నకు మంత్రి పదవి ఇవ్వాలి. తీన్మాన్ మల్లన్న టీం రాష్ట్ర సభ్యులు నగేష్ ముదిరాజ్, గజ్వెల్ ఇన్ఛార్జ్ యాదగిరి గౌడ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మల్లన్నకు అంటే ఇక్కడ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మల్లన్నకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ప్రజలకి ఇంకా మంచి కొంతవరకు ఇంకా మేలు జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు.
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా తీర్మానం వలన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది. అంటే ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళకు పదవులు ఇస్తే ఇంకా ప్రజలకు మేలు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. రాహుల్ గాంధీ ప్రజల మనిషి, నిరంతరం ప్రజల పక్షాన పోరాటం. ఆయన పోరాటం మంత్రి కొండా సురేఖ రాహుల్ నాయకత్వంలోనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్ అని చెప్పేసి నీలమ్మధు అంటా ఉన్నారు. పటాన్చెరులో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగినాయి నిన్న. ఇక వీరశైవ లింగాయత్ సంఘం వారి ఆధ్వర్యంలో అభినందన సభ పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కర్, తర్వాత ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీరశైవ అంటే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు లింగాయత్తులు అక్కడ ఏది కర్ణాటకలో ఓసీలుగా ఉన్నారు, తెలంగాణలో ఇప్పుడు బీసీ డీలో ఉన్నారు. అయితే లింగాయతులు అక్కడ భారీగా ఉంటారు. వీరశైవ మతం తీసుకున్నారు ఉంటుంది వాళ్ళది. అక్కడ బసవేశ్వరుడు వాళ్ళని ఆరాధిస్తారు వాళ్ళు. ఇక ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు. కాంగ్రెస్ సైనికులలో స్ఫూర్తిని నింపిన యువనేత. ఇక రాబోయే భారత ప్రధాని రాహుల్, కాంగ్రెస్ నేతలు బండి రమేష్ తర్వాత సతీష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి. చేవల్ల ఎస్సీ బాలుర హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి. భవనం పెచ్చులుడి పడిపోతున్న పట్టించుకొని అధికారులు. నీటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతా ఉన్నారంట. నూతన భవనం మంజూరు చేయాలి. ఎస్ఎఫ్ఐ నేతలు అరుణ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ అంటా ఉన్నారు. మరి కొంచెం చూడాలి, మరి దీని మీద ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా. అనుమతులు లేకుండా పాఠశాల ఏర్పాటు, అడ్మిషన్ల స్వీకరణ చర్యలు తీసుకోవాలని బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది నిజంగా కూడా ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, ఇప్పుడు ఇదేదో ఈ కుత్బుల్లాపూర్ అంటారు కానీ శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళు తర్వాత కాలేజీలకు సంబంధించి పర్మిషన్ లేని చాలా కొన్ని వందల్లో ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు ఒక దగ్గర క్యాంపస్ ఉంటుంది, ఒక దగ్గర వాడు పర్మిషన్ తీసుకుంటాడు, 4 దగ్గర నడిపిస్తుంటారు. ఎంత కథ జరుగుతుంది. డిఈఓలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్జేడీలు వీళ్ళందరూ ఏమన్నా ఏమన్నా 4 రూపాయలు తీసుకొని సప్పుడే కూకుంటారంట. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దొంగల కొమ్ముగాసుడేంది వాడు. అరే విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది 2009 ప్రకారం, అదే ఎవరైతే పిల్లలు ఉంటారో విద్యార్థులు ఉంటారో వాళ్ళకు 25% మందికి ఫీజులు వసూలు చేయొద్దని చెప్పేసి ఉన్నది. అదే ఎవరికి ఫ్రీ సీట్ ఇయ్యాడు వాడు. ఫ్రీ సీట్ ఇవ్వడం పక్కకు పెడితే కనీసం డిస్కౌంట్ చేయాలంటే కూడా డిస్కౌంట్ చేయడు వాడు. ఇటువంటి లంగలకు మనం ఎందుకు ఒత్తాసు పలకాలి? పైసలు తీసుకొని అధికారులు కొంతమంది అట్లా చేస్తురట, వాళ్ళ పని కూడా చూడాలి. ఇక బంగి స్కూల్లో పుస్తకాల విక్రయాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సీజ్ చేయించిన ఏబీపీ నాయకులు అని చెప్పేసి ఇవంతా అన్ని స్కూళ్ళలో ఇట్లా జరుగుతుంది. ప్రజా సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి. అధికారుల పనితీరుపై సంతృప్తి. అధికారులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పేసి మల్లెడ్డి రంగారెడ్డి అంటా ఉండు. చూడాలి మరి ఒకవేళ మల్లెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, చూడాలి. బాధితురాలి వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ 2.5 లక్షల మంజూరు పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే కీచక తండ్రిని కఠినంగా శిక్షించాలి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు మియాపూర్లో. మణికొండ మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది? కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం. గతంలో కౌన్సిల్ తీర్మానంతో డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణం. టీమ్ ఫ్లోర్ నిర్మాణ సంస్థకు వత్తాసు వరకుతూ దగ్గరుండి సీసీ రోడ్డును తవ్వించిన అధికారులంట. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన కౌన్సిలర్లు. ఎక్కడ? మణికొండ కాడ. ఇక జిహెచ్ఎంసీలో విలీన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి. బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మహేశ్వరం దగ్గర. బాలానగర్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన సురేష్ అని చెప్పేసి ఒక వార్త. కంగ్రాచులేషన్ సార్. ఇక భావి భారతావనికి బలమైన నేత రాహుల్. దేశ రాజకీయాల కోసం రాహుల్ గాంధీ కుటుంబం నెత్తురు చిందించింది. రాహుల్ ఆశయ సాధనకు యువత పనిచేయాలి. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ కౌన్సిలర్ కోరణి దయానంద్. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగినాయి ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే కల్వకుర్తి బస్టాండ్ రూపురేఖలు మారేనా? ఏండ్లు గడుస్తున్నా మారని బస్టాండ్ గతి. ఇక వచ్చే ప్రయాణికులకు భోజన వసతి లేక ఇబ్బంది అంట. పందులకు పశువులకు అడ్డాగా మారిన బస్టాండ్. ఎక్కడి చెత్తడు అక్కడే. చినుకు పడితే బస్టాండ్ అంతా జలమయం అయిపోతూ ఉంది. పట్టించుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక పంట పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్. పల్లెలు ఎరగని పల్లె వెలుగు బస్సులు. సమయానికి పాఠశాలలకు చేరుకోలేకపోతున్న విద్యార్థులంట గద్వాల దగ్గర. కొంచెం చూడు, దృష్టి పెట్టుర్రి. ఊకే రాస్తున్నారు పాపం వాళ్ళు. ఉపయోగంలో లేని మరుగుదొడ్లు. అధికారులు స్పందించాలంటున్న స్థానికులు. ఎక్కడ? నారాయణపేట దగ్గర. ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి.
ఇక నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని చెప్పేసి పీడీఎస్యూ డిమాండ్ చేస్తూ ఉంది ఇక్కడ మహబూబ్నగర్లో. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే, ఓ దేవుడా మాకు దిక్కెవరు, తండ్రి చనిపోయాడు, తల్లి వదిలేసింది, అమ్మా నాన్నలే కాదా అనాథలైన 3 పిల్లలు, మేనత్త చెంతన చేరిన గడవని జీవితం అంట, మేనత్తకు 4 పిల్లలు ఉండడంతో బతుకు భారం అయిపోయింది, తెలిసిన వారి సహాయంతో బతుకుతున్న వైనం ఆదుకోవాలని వేడుకుంటున్న చిన్నారులు అని చెప్పేసి పాపం పిల్లలంట. తండ్రి చనిపోయిందట, తల్లి వదిలేసిపోయిందట. ఏం కథను. ఇక ప్రభుత్వ పాఠశాలలపై ఎమ్మెల్యే సబ్ ఫోకస్, ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు, నియోజకవర్గంలో పాఠశాలల ఆకస్మిక తనిఖీలు, పాఠాలు మీరు చెప్పండి, కావలసిన వసతులు నేను ఇస్తానని భరోసా, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారంట. మంచి అంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు ఆయన. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. జగదీష్ రెడ్డి నోరు జాగ్రత్త, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్చన్. సుస్థిర ప్రభుత్వం సమర్థ పాలన కాంగ్రెస్ పార్టీకి సాధ్యం, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్. ఇక పండుగల రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిపిండ్రు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, బీపీ షుగర్ పరీక్షలు చేసి మందుల పంపిణీ, రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మెంబర్ రావుల రవీందర్ రెడ్డి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఎస్ఐ భవానీ సేన్ గౌడ్పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిండ్రు. ఇక పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. విధుల్లోనే యథేచ్ఛగా మద్యం సేవిస్తున్న ఉద్యోగంట, బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకుని విధుల నిర్వహణ, ఆర్డీఓ కార్యాలయాన్ని బార్లా మార్చిన కంప్యూటర్ ఆపరేటర్ అంట. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు సురేష్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట. గండ్ల కింద తీసుకుని నాయన నువ్వు, ఈ తాగుడు ఏందో ఈ కథ ఏందో. ఇక అవగాహనతోనే సైకిల్ సెల్ వ్యాధిని నిర్మూలించవచ్చు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంటా ఉన్నారు. ఇక పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. నులిపురుగుల అవగాహన సదస్సు అని చెప్పేసి అక్కడ నాగారానికి సంబంధించి ఏటూరు నాగారానికి సంబంధించి వార్త. ఇక ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీ సభ్యులు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే ఒక పాలసీ, హైదరాబాద్ జర్నలిస్ట్ సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలంట, అక్రిడేషన్ కార్డుల గడువు 3 నెలలు పొడిగింపు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు. 100% ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు పాపం చాలా కష్టపడతారు, 4వ స్తంభం అంటే సమాజానికి 4వ స్తంభంలా వాళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్. ప్రతి గడపకు పెద్దన్నగా సీఎం రేవంత్ రెడ్డి. 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, మరికొద్ది రోజుల్లో మీరు కలలు కన్న పథకాలు మొత్తం కూడా మీ గడపకు చేరుతాయి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అంటా ఉన్నాడు. ఇక మూగబోయిన బడిగంట, మూసుకుపోయిన అధికారుల కళ్ళు, నిరుపేద కుటుంబాలకు అందని ద్రాక్షగానే ప్రభుత్వ విద్య. పాఠశాలలో కనిపించిన ఉపాధ్యాయులు నెలసరి కాగానే వారి జీతాల్లోకి జీతాలంట, ఖాతాల్లోకి జీతాలు వస్తున్నాయి నెల గడవగానే. ఇక సీఎం మాటను సైతం లెక్క చేయని ఉపాధ్యాయులు, ఎంబీఓ. తక్షణమే పాఠశాలలు ప్రారంభించాలంటూ గ్రామస్తులు ఆవేదన చేస్తూ ఉన్నారంట. తల్లాడ దగ్గర ఇది చూడరు మరి ఏందో. జోరుగా సాగుతున్న ఇసుక దందా, రాత్రి 10 గంటల తర్వాత జాతరను తలపిస్తున్న గోదావరి తీర ప్రాంతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, ఉత్కంఠ విజయం, ఇండియా విమెన్స్ క్రికెట్ టీం విక్టరీ సాధించింది. ఇక చరిత్ర సృష్టించిన స్మృతి మంతానా, హర్మన్ ఇక చెరో సెంచరీ అదరగొట్టిన ప్లేయర్సు. భారత్ 50 ఓవర్లలో 325 పరుగులు చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఇక సౌత్ ఆఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులకే అయిపోయింది. ఇక కేన్ విలియమ్స్ కెప్టెన్సీకి గుడ్ బై. 2024 T20 ప్రపంచ కప్లో కివీస్ పేలవ ప్రదర్శన, వైట్ బాల్ కెప్టెన్సీతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు వదులుకున్న కేన్ అంట. పోరాడి ఓడిన అమెరికా T20 సూపర్ 8 తొలి మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 174 రన్లకే పతనమైన అమెరికా అని చెప్పేసి ఒక వార్త. ఇక మూవీ వార్తలు చూసుకుంటే, బాత్రూంలో శ్రీలీల పోజులు, అవకాశాల కోసమేనట హాట్ పోజులు. ఏందో మరి ఇది నెట్టింట్లో వైరల్ అవుతున్న బాత్రూమ్ ఫిక్స్ అంట. బాత్రూంలో దిగిందట పోటోలేమే, ఈ అవకాశాలు చల్లకుండా. ఎట్లా దిగుతారు అట్లా? సినిమాలో లేనే దిగుతారు పాపం, వాళ్ళు పరిశాన్ ఉంటుంది లెక్కాలది. ఇక రేటు పెంచిన పూజా హెగ్డే ఒక్క సినిమాకు 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఆమె పెంచేసింది రేటు.
ఇక శివం భజే గూస్ బంప్స్ తెప్పిస్తున్న మూవీ టీజర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రైటర్తో శ్రద్ధా కపూర్ రిలేషన్షిప్లో ఉన్నదంట. దాదాపు క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ భామ. నెట్టింట్లో వైరల్గా మారిన ఇన్స్టా స్టోరీ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. రిలేషన్లు ఉన్నారంట వాళ్ళు. ఏం రిలేషన్లు ఉన్నారేమో. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. రివాల్వర్తో బెదిరించి లైంగిక దాడి. మహిళా కానిస్టేబుల్పై కాళేశ్వరం ఎస్ఐ అఘాయిత్యం. భవానీ సేన్ను డిస్మిస్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. రేప్ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిండ్రు. ఇదే తీరుతో గతంలో సస్పెండ్ అయ్యిందంట. కోరిక తీర్చలేదని కూతురిని కడతెరిచిన తండ్రి అని చెప్పేసి వాడోగోడు. ఇక యూజీసీ నెట్ రద్దు. ఎన్టీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. 18వ తేదీనే పరీక్ష, మరుసటి రోజే రద్దు. ఇక అవకతవకలు జరిగాయంటూ నేషనల్ సైబర్ క్రైమ్ సమాచారంతో కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి నిర్వహణ త్వరలోనే తేదీ ప్రకటన. దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తామన్న కేంద్ర విద్యాశాఖ. ఇక ఉండేదెవరు పోయేదెవరు, ఇక ఆగమాగ ఉన్నది కాక కథ. ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు టెన్షన్ ఉన్నదంట. నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్ ఉన్నది. నిలువరించడం కష్టమనే ఆందోళన కూడా ఉన్నది. కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్ అవుతుంది. ఇక అలర్ట్ అయినా ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరాధిస్తూ ఉన్నదంట. 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలే వస్తున్నాయంట. ఎవరు? ఎమ్మెల్సీలకు సంబంధించి. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుండగా అందులో 29 మంది, ఇందులో 4 నామినేటెడ్ పోస్టులున్నాయి. బీఆర్ఎస్కి చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కు 4, బీజేపీకి 1, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉండగా గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. చేరేందుకు సైతం కొందరు సిద్ధమైనట్టు టాక్ వస్తూ ఉంది. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధిష్టానం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నదని ఆరాధిస్తుందట. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుందట. ఏం ప్రయత్నించినా ఉండేటట్లు లేదు లెక్క. అలు వచ్చింది దూకిపోతాయి చేపలు. ఇక వరికి కనీస మద్దతు ధర 117 రూపాయల పెంపు. మొత్తంగా 14 రకాల పంటలకు ఎంఎస్పీ హైక్ అంట. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక 150 కోట్ల రూపాయల సర్కారు భూమిపై గులాబీ నేత కన్నుపడ్డదంట. కమ్మ సంఘం భూ కేటాయింపుల్లో ట్విస్ట్. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిపై భూ కబ్జా ఆరోపణలు. 2.3 ఎకరాల కాపాడుకునేందుకు తపన. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు. సంఘం పేరుతో కథ నడిపిన లీడర్. గులాబీ బాస్తో సన్నిహిత సంబంధాలు. యాక్షన్ తీసుకోవడంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతూ ఉంది. ఇక జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో కొత్త పాలసీ. హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇండ్ల స్థలాలు. వారం 10 రోజుల్లో జీవో రిలీజ్కు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు. పాత్రికేయులకు అండగా ఉంటాం. గతంలో సీఎం ఇచ్చిన హామీలు ఇచ్చి మరిచారు గతంలో సీఎం. ఇక ఖమ్మం టీయూడబ్ల్యూజే మహాసభల ప్రోగ్రాంలో మంత్రి పొంగులేటి మాట్లాడిండు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతుంది. ఇందులో రైతు రుణమాఫీ అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంట. రైతు భరోసా, పంట బీమా పైన అసెంబ్లీ సమావేశం పైన కూడా డిస్కషన్ చేయాలని చెప్పి నిర్ణయించారు. రోడ్లు పాడైతే కాంట్రాక్టర్లు, ఆఫీసర్లదే బాధ్యత అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నారు. పదవి ప్రజల భిక్షే. కార్యకర్తలు తిన్న లాఠీ దెబ్బలు, జైలు జీవితాల వల్లే నాకు గుర్తింపు. అందరికీ అందుబాటులో ఉంటా, కార్యకర్తలను కాపాడుకుంటా, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నారు. కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు. తనకు కేంద్ర మంత్రి పదవి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు పెట్టిన భిక్ష అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్కు సెల్యూట్ చేస్తున్నా అని చెప్పేసి తెలిపిండు. భూమికి నమస్కరించిండు. కొట్లాడుతా పనిచేస్తా, ఈ రెండే నాకు తెలుసు. నాట్ పాజిబుల్ అనేది నా డిక్షనరీలో లేదు. మల్కాజ్గిరి సెగ్మెంట్కు బ్రాండ్ ఇమేజ్ని తీసుకొస్తా, చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఎంపీ ఈటల రాజేందర్ అంటున్నాడు.
ఇక ఎంక్వైరీ అంటే ఉలిక్కి పడుతున్న బీఆర్ఎస్. విద్యుత్తుపై న్యాయ విచారణ కోరింది జగదీష్ రెడ్డి. కష్టపడిన వారికే త్వరలో పదవులు. గాంధీ భవన్ ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటా ఉన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. వ్యవసాయేతర పేమెంట్స్ను పెండింగ్లో పెట్టబోం. మహిళా సంఘాలకు ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఇస్తాం. బ్యాంకర్లకు ఉండాల్సింది మానవీయ కోణం. పేదలు మిడిల్ క్లాస్ రుణాల్లో ముందుండాలి. ఇక స్టేట్ లెవెల్ బ్యాంకర్ల మీటింగ్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడాడు. త్యాగం, వారసత్వం, పోరాటం ఇదే రాహుల్ తత్వం. పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విసి చెప్పిండు. ఆ పిల్లలను మాకే దత్తత ఇవ్వండి. శిశు సంరక్షణ సంక్షేమ శాఖకు వినతులు అంట. అధికారుల చుట్టూ చిన్నారులను కొనుగోలు చేసిన వాళ్ళ చక్కర్లు. పిల్లల పేర్లతోటి కోట్ల రూపాయల ఆస్తులు కూడా రాసేయడానికి రెడీగా ఉన్నారంట. ఎన్ఓసీలు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మేడిపల్లి చిన్నారుల విక్రయాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అమ్మిండ్రు, పిల్లల్ని అమ్మేసిండ్రు. 14 మంది పిల్లలు మళ్ళీ తీసుకొచ్చిన ఉన్నారు కదా ఇక్కడ ఫిర్యాదు కూడా మేడిపల్లికి సంబంధించి. అయితే ఎవరైతే ఉన్నారో కొనుగోలు చేసిండ్రు, సరే కొనుగోలు చేసిండ్రా దత్తత తీసుకుని పక్కకు పెడితే, ఆ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఏమంటారంటే కోట్ల రూపాయలు కావాలంటే మేము ఆస్తులు ఆ పిల్లల పేర్ల మీద రాస్తాము, మాకు దత్తత ఇవ్వండి. అనవసరంగా వాళ్ళని తీసుకుపోయి అక్కడ మళ్ళీ వేస్తే వాళ్ళు నష్టపోతారని చెప్పేసి, అంటే వాళ్ళు బాధపడతారు, మా దగ్గర ఉండడానికి ఇష్టపడతారని చెప్పేసి వీళ్ళు, తల్లిదండ్రులు మాకే కావాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు అమ్మినోళ్ళు, ఇదంతా కూడా జరుగుతూ ఉందంట. పాపం వీళ్ళకే అని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళు, బాగా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని. 4 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజు అంట. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ, ఫీజులు స్టైఫండ్ రూపంలో లూటీ చేస్తున్నారు. ప్రతి ఏటా అదనంగా 303 కోట్ల రూపాయల వసూలు. ప్రశ్నించే విద్యార్థులకు బెదిరింపులు. డెలివరీల విషయంలోనూ తప్పుడు లెక్కలంట. బర్త్ పోర్టల్లోనూ డేటా ఎంట్రీ. అందుకు అధికారుల సహకారం అందిస్తున్నారని ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. 21న అంతర్జాతీయ యోగా డే రేపు. కాశ్మీర్లో యోగా డే సెలబ్రేషన్స్. శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపంలో యోగా వేడుకలు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ పేరుతో యోగా దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ 7,000 మందితో కలిసి యోగా చేయనున్న మోడీ అదే రోజు నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ మీద కామెంట్ చేస్తారా? కేసీఆర్ను తప్పుపట్టాల్సిన అవసరం మాకేంటి? విచారణ కమిటీ అంటే విలువలు లేదని కేసీఆర్పై విచారణ కమిటీ అంటే విలువ లేదని చెప్పేసి, అంటే ఆయనకు అసలు దాని మీద అదే లేదు, విలువ లేదని చెప్పేసి కేసీఆర్పై బట్టి ఫైర్ అయ్యిండు. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ జరిపితే ఏమవుతుంది? ఇక విద్యుత్ అక్రమాలపై విచారణ కోరిందే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కదా. రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి అవుతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుంది. రుణమాఫీ విధి విధానాలు తదితర అంశాలపై చర్చ. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కనీస మద్దతు ధర ₹117 పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. 100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపిన ఈడీ. ఛార్జ్షీట్లో కేజ్రీవాల్ పేరు లేదన్న న్యాయవాది విక్రమ్ చౌదరి. నలంద వారసత్వానికి చిహ్నం. నలందాకు రావడం సంతోషంగా ఉంది. బీహార్లో యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచ విద్యా విజ్ఞాన కేంద్రంగా మార్చడమే లక్ష్యమని మోడీ అంటా ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవి మీ భిక్షే. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిని చేసిండ్రు. నాతో పాటు ఎంతోమంది లాఠీ దెబ్బలు జైలు జీవితం గడిపారు. కాషాయ జెండా మోసి నాతో నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. కరీంనగర్ గడ్డకు నమస్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బండికి ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు, కార్యకర్తలు. కేబినెట్ మంత్రిగా తొలిసారి హైదరాబాద్కు వస్తున్న జి కిషన్ రెడ్డి ఇవాళ తెలంగాణకు సెల్యూట్ పేరుతో భారీ స్వాగత కార్యక్రమం చేపడతారంట. కొత్త దందాతో కోట్లు దండుకుంటున్న నెక్సస్ ఎలైట్ డెవలపర్స్ అంట. ఫైనల్ ఎల్పి నెంబర్ అప్లై చేసుకోకుండా, వెంచర్ డెవలప్మెంట్ చేసుకోకుండానే మార్టిగేజ్ ప్లాట్లు అమ్మేసి రిజిస్ట్రేషన్ కూడా చేసిరట. హైదరాబాద్లోని అప్సిగూడ కేంద్రంగా ₹1 కోట్ల బిజినెస్. మేనేజింగ్ డైరెక్టర్గా చలామణి అవుతున్న బచ్చు కిషన్. ఇక బచ్చు కిషన్తో చేయి కలిపి డబ్బులు దండుకోవడానికి సహకరిస్తున్న భాస్కర్ రెడ్డి, కల్కి ముత్యం. వీరి దందాలకు అధికారుల నుంచి ఫుల్ సపోర్ట్ అంట. అసలు మేనేజింగ్ డైరెక్టరా బచ్చు లావణ్య, డైరెక్టర్ అయిన బచ్చు లావణ్య పాత్ర ఏంటి, ఎంత? ఇక నెక్సస్
ఎలైట్ డెవలపర్స్ సంస్థ చేస్తున్న అక్రమాలపై త్వరలో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో మరిన్ని కథనాలు వస్తాయంటే ఈయన బచ్చి కిషన్ ఈయననే. ఇక అసోం అతలాకుతలమైపోయింది. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు 30 మందికి పైగా మృతి చెందిండ్రు. నిరాశ్రులైన వేలాది మంది. రోడ్లు రవాణా బంద్ అయిపోయింది. ప్రజలకు వికట్లు విరిగి పడుతున్న కొండ చర్యలని చెప్పేసి ఒక వార్త. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హైదరాబాద్ సొసైటీ సభ్యులకు జాగలిస్తాం, మరో 3 నెలలు అక్రిడేషన్లు కార్డులు గడువు పెంపు అని చెప్పేసి ఒక వార్త. ఇక గత ప్రభుత్వం జర్నలిస్టులను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కేసీఆర్ పత్రికా స్వేచ్ఛను హరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి మాత్రమే మేలు చేశారు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. సింగరేణి ప్రైవేటీకరణ ఉండదు, అది కేసీఆర్ చేసిన విష ప్రచారం. గనుల కారణంగానే కావాలంటే ఎవరైనా వేలంలో పాల్గొనాల్సిందే. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు. ఇక ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. కార్యకర్త కేంద్ర మంత్రి కావడం భాజపాతోనే సాధ్యమని చెప్పేసి బండి సంజయ్ కరీంనగర్లో ఘనస్వాగతం పలికిన పార్టీ నాయకులు. ఇక వరికి మరో 117 రూపాయల మద్దతు ధర. ఖరీఫ్లో క్వింటాలుకు 2,300 రూపాయలు, కందులపై 550 రూపాయలు. 76,200 కోట్ల రూపాయలతో వదావన్ ఓడరేవంట. వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి 2,869 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. దశల వారీగా రుణమాఫీ. మొదట 1,00,000 రూపాయలు, తర్వాత 2 లక్షల రూపాయల వరకు. 2 లక్షల వరకు అప్పు ఉన్న వారికి తదుపరి 2 విడతల్లో జూలై మొదటి వారం నుంచి 15 ఆగస్టు వరకు అమలు చేసే యోచన. ఒక రైతుకు 5 ఎకరాలు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందంట. కోడళ్ళుగా కాదు కుమార్తెల్లా చూశారు. రామోజీరావు తమను కోడళ్ళలా కాకుండా సొంత కుమార్తెలాగా భావించి వ్యాపార వారసత్వాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు మార్గదర్శి ఎండి శైలజా కిరణ్. ఇక గంభీరంగా కనిపించే ఆయన చాలా సున్నిత మనస్కులని, అందరితోనూ ఆప్యాయంగా మెరిగేవారని చెప్పారు. వ్యాపార మెలకువలతో పాటు తాను నమ్మిన విలువలను బోధించారని తెలిపారు. ఆయన అప్పగించిన సంస్థలను వృద్ధి చేస్తూ వేల మందికి ఉపాధి కల్పించే క్రతువులో తామంతా కలిసి పనిచేస్తామని శైలజ వివరించారు. ఇక టీచర్లకు అంటే అక్కడ రామోజీరావు గురించి, టీచర్లకు పదోన్నతుల పండుగ. మొత్తం 10,083 మందికి ప్రయోజనం. మల్టీజోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో ఉత్తర్వులు జారీ. ఉపాధ్యాయుల్లో ఆనందోత్సాహాలు. ఇక అగ్నిగుండంలా ఢిల్లీ. వడదెబ్బకు 10ల సంఖ్యలో జనం మృత్యువాత. ఉక్కపోతకు తోడు నీటి కొరతతో మరింత కల్లోలం. ఇక యూజీసీ నెట్ రద్దు చేసింది. అధికార యంత్రాంగంలో భారీ ప్రక్షాళన. 1-2 రోజుల్లో సీనియర్ ఐఏఎస్ల బదిలీ ఉంటుంది. ఇక త్వరలో మంత్రివర్గ విస్తరణ. 4 చోటు దక్కే అవకాశం అంట. మరో 2 స్థానాలపై తర్వాత నిర్ణయం. ఇప్పటికే అధిష్టానంతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. కరెంటు లేదంటే కేసే. జర్నలిస్టు రేవతిపై పోలీసు కేసు నమోదు. కరెంటు కోతల ట్వీట్పై బాధితురాలికి అండగా నిలిచేందుకే ఇక చూసుకో ఇట్లా ఎంత నిలుస్తున్నావు అండగా. ఎన్ని కేసులు పెడితే అక్రమ కేసులు పెట్టి ఆగమాగం చేస్తుంది. కోతలపై వితొండవాదం అని చెప్పేసి తొండ పోటు వేసి ఉండిందో. రెప్పపాటు కూడా కరెంటు కోత లేదని చెప్పేసి ఇట్లా బట్టి విక్రమార్క అంటా ఉన్నారు. ఇక రింగ్ మేకర్ ఎవరు? జూపల్లి వ్యాఖ్యలపై రాజకీయాల వర్గాల్లో చర్చ. కొత్త బ్రాండ్లు తెచ్చే కెపాసిటీ వరకు ఉందంటూ ఆరా అని చెప్పేసి ఒకటి మళ్ళా ఈ లంగరాతలంటే రాసుకుంటూ వస్తుంది. ఈమె యూజీసీ నెట్ పేపర్ లీక్ అండి. లీక్ ఒక వార్త. తమిళనాడులో నాటుసారా తాగి 16 మంది మృత్యువాత. మాకు మంచి బ్రాండ్లే కావాలని చెప్పేసి అంటున్నట. ఎవరికో మరి. కీచక ఎస్ఐ డిస్మిస్ చేసిండ్రు. అప్పులు తెస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటున్నట్టుగా. ఇట్లా అన్నీ ఉల్టా రాస్తుంది ఈమె. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి రుజువైన నేరం. ఇందిరమ్మ ఇండ్లేగా రాకపోయి ఇంకేడరా బాబు నువ్వు ఏం రాస్తారా నాయన. రికార్డుల హోరు అని చెప్పేసి ఒక వార్త. ఇక ఇవాళ నిరుద్యోగుల మహాధరణనంట. బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి అప్పుడేం చేసినారో ఏందో నిరుద్యోగులు మహాధరణ. షెడ్యూల్ ప్రకారమే గ్రూప్స్ పరీక్షలు అని చెప్పేసి ఒక వార్త. పీసీసీ తీరుపై సీరియస్. మంత్రి పదవి తీసుకోండి, పీసీసీ చీఫ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నీ ఆగం రాత్రులు రాస్తున్నామే. ఎందుకంటే ఆయనని మంచిగా సంతృప్తి పరచాలి కాబట్టి అట్లా. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, హేమంత మాసం ఇట్లా అన్నట్టుగా ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంది. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. 100% అక్కడ జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. తర్వాత అన్నీ కూడా సమకూరుస్తామని చెప్తా ఉన్నారు.